Guys, welcome back to the Fashion Words, my good looking and awesome gentleman. నేను మీ గణేష్. మీకు తెలుసు నా జుట్టు విషయంలో నేను ఒకదానికి ఎప్పుడు స్టిక్ అవ్వను. నేను అప్పుడప్పుడు షార్ట్ పెడతాను, అప్పుడప్పుడు లాంగ్ పెడతాను, అప్పుడప్పుడు మీడియం పెడతాను. ఎందుకంటే ఐ నో మై హెయిర్ విల్ గ్రో బ్యాక్ స్ట్రాంగర్. బట్ నేను కొన్ని ట్రిక్స్ యూస్ చేస్తా గైస్. ఆ ట్రిక్స్ వల్ల నేను ఒక 2 monthsలోనే ఒక 2 or 3 inches హెయిర్ని గ్రో చేయగలుగుతాను. హెయిర్ అంటే నార్మల్ హెయిర్ కూడా కాదు, గుడ్ అండ్ నరిష్డ్ హెయిర్ గైస్. సో ఈ హెయిర్ని మీరు ఎలా అచీవ్ చేసుకోవాలో ఆ ట్రిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అనమాట. దీస్ ఆర్ ద 6 tricks in order to grow your hair faster. Let's go to the video. Let's roll the intro. ఇప్పుడు నా హెయిర్ చూసారా, ఇట్స్ హెల్దీ బట్ ఇట్స్ లాంగ్ అండ్ నరిష్డ్ గైస్. కరెక్ట్గా నా లిప్స్ దాకా వచ్చింది. సో మీకు ఇలాంటి హెయిర్ కావాలంటే మాత్రం మీకు నా స్టెప్స్ అన్ని షేర్ చేస్తాను అనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, why don't you like this video? మీరు వెంటనే వీడియో లైక్ చేయండి, సో దట్ ఐ విల్ నో దట్ యూఆర్ ఎక్సైటెడ్ టు నో ఆల్ దీస్ ట్రిక్స్. స్టెప్ వేసేస్తాను ఇక్కడ. బట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మనం 300K సబ్స్క్రైబర్స్, జస్ట్ 3K సబ్స్క్రైబర్స్ మోర్ ఉన్నాం అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కామెంట్ సెక్షన్లో #300K meetup and #TFU4U కామెంట్స్లో ట్రెండ్ చేసేయండి. లెట్స్ గో ఇంటు ద ట్రిక్స్. Guys, trick number 1 to have that long and luscious hair is having omega-3. omega-3 అంటే ఏదో పవర్ రేంజ్ అని ఏమనుకోకండి. omega-3 ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్. ఇది మనకి ఫిష్లో ఉంటుంది, నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది అనమాట. సో మీరు సింపుల్గా ఫిష్ ఎక్కువ తినాలి, నట్స్ అండ్ సీడ్స్ని ఎక్కువ తినాలి, అండ్ మెయిన్గా గుడ్లు, అది కూడా యోక్. చాలా మంది వరకు ప్రోటీన్ వస్తుందని చెప్పి యోక్ని కూడా పక్కన పెట్టేస్తారు, కానీ యోక్ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుంటాయి మీరు అవి ఎక్కువ తింటే, అండ్ ఇలా కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్ వస్తుంది అనమాట, అండ్ బయోటిన్ అండ్ విటమిన్ కూడా వస్తుంది. బయోటిన్ గురించి ఫ్యూచర్లో ఇంకో పాయింట్ చెప్తాను. బట్ గైస్, omega-3 అంటే చాలా చాలా ఎసెన్షియల్ మీకు మంచి హెయిర్, మంచి లాంగ్ హెయిర్ పెరగడానికి. సో అది ఉంటేనే మీకు లషియస్ లాంగ్ హెయిర్ పెరుగుతుంది ఇన్ ద ఫ్యూచర్. సో దీని గురించి మన నాన్ వెజ్ ప్రియులకి పెద్దగా చెప్పవసరం లేదు, ఇప్పటి నుంచి ఇదే పనిలో ఉంటారు. బట్ మన వెజ్ ప్రియులకి చెప్పాలంటే మాత్రం యూ కెన్ గో విత్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ నట్స్ అండ్ సీడ్స్, సో దట్ మీకు omega-3 అన్నది డైలీ సప్లిమెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో బయట సప్లిమెంట్స్ కూడా అమ్ముతారు omega-3 హెయిర్ కోసం అనమాట స్పెసిఫికలీ. సో మీరు అవి కూడా ట్రై చేయొచ్చు, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. బెస్ట్ ట్రిక్ నెంబర్ 2 to have that long and luscious hair is giving a good massage in a while. Guys, ప్రతిరోజు అట్లీస్ట్ 5 minutes వరకు అయినా సరే మీ జుట్టుని మీ స్వయాన మీ చేతులతోనే మసాజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మీకన్నా బాగా మసాజ్ చేసుకోలేరు జుట్టు విషయంలో, ఎందుకంటే నేను కూడా అదే చేస్తా కాబట్టి. సో కంప్లీట్ అలా చేసుకుంటే మీకు పైన బ్లడ్ వెల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో దట్ బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగుండడం వల్ల మీకు హెయిర్ బాగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా రోజు ఈ స్టెప్ ఫాలో అవ్వండి. నేను 2 daysకి ఒకసారైనా చేస్తాను అనమాట. సో మీరు కూడా అట్లీస్ట్ 2 daysకి ఒకసారైనా, వీలైతే ప్రతిరోజు అట్లీస్ట్ 5 minutes దాకా మీ జుట్టుకి ఒక మంచి మసాజ్ ఇవ్వండి. ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం హాట్ కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోండి, సో దట్ ఇంకా మీకు నరిష్మెంట్ వస్తుంది అనమాట. బట్ ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటే యూ కెన్ గో విత్ మామాస్ ఆల్మండ్ హెయిర్ ప్రొడక్ట్ రేంజ్. గైస్, ఆల్మండ్ అనేది మన హెయిర్ కి మంచి వాల్యూమ్ ఇస్తుంది అండ్ ఆల్సో టెక్స్చర్ ఇస్తుంది అనమాట. సో దట్ మనకి నరిష్మెంట్ ఎనఫ్ ఉంటుంది. అండ్ ఈ రేంజ్ లో మనం చూసుకుంటే వీ హ్యావ్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్ విత్ కోల్డ్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్ అండ్ విటమిన్ E. ఇది ప్రతి ఒక్క హెయిర్ టైప్ కి సెట్ అవుతుంది. డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ మినరల్ ఆయిల్ అండ్ సిలికాన్ నుంచి ఫ్రీ. సో ఈ హెయిర్ ఆయిల్ తో మీరు 3 days ఒకసారి మీ హెడ్ ని మసాజ్ చేసుకుంటే యూ హ్యావ్ దట్ నరిష్డ్ అండ్ వాల్యూమస్ హెయిర్. అండ్ దీంతో పాటు వీ హ్యావ్ ఆల్మండ్ షాంపూ యాజ్ వెల్. మీరు తలస్నానం చేసుకున్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ షాంపూ. అండ్ దీంతో పాటు వీ హ్యావ్ కండిషనర్, ఇందులో కూడా మనకు విటమిన్ E ఉంటుందన్నమాట. ఈ 3 ప్రొడక్ట్స్ కి సోల్ పర్పస్ ఏంటంటే డీప్లీ నరిషెస్ స్కాల్ప్ అండ్ హెయిర్, ప్రమోట్స్ హెల్దీ హెయిర్ గ్రోత్ అండ్ ప్రివెంట్స్ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ యాజ్ వెల్. గైస్, మీరు ఎవరైనా సరే లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటే మాత్రం ఇలాంటి కేర్ ఉండే ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, ఎందుకంటే లాంగ్ హెయిర్ పెంచడం అంత ఈజీ కాదు. సో చాలా హెల్దీ వే చూస్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు కానీ ప్రొడక్ట్స్ కావాలంటే దేర్ ఆర్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ mamaearth.in వెబ్సైట్ కొంటున్నప్పుడు మీకు తెలుసు కదా, వర్జ్ 2022 అనే కోడ్ అప్లై చేసి మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఫ్రమ్ మై సైడ్. And these are all silicone free, sulfates free. And Mamaearth is a plastic positive OR brand. And మీరు ప్రతిసారి mamaearth.in లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు they will link your order to the tree that they plant, which is very good. And these products are also available in Amazon, Flipkart, Nykaa, Purple, all these amazing websites. Trick number 3 to get that long and luscious hair is not cut it, guys. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. మీరు అనుకోవచ్చు చాలా సింపుల్ స్టెప్ కదరో, నాకు తెలిసి దీన్ని కట్ చేయకూడదని చెప్పి. బట్ గైస్, మీకు తెలియదు ఏంటంటే స్టార్టింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్లో మనకు బాగుంటుంది, అబ్బా నేను జుట్టుని కట్ చేయను, నేను పెంచుతా అని చెప్పి. కానీ మిడ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మిడ్ ప్రాసెస్ అంటే మనం సగం జుట్టు వచ్చేస్తుంది, మన బుర్ర మీద పడిపోతూ ఉంటుంది, మన మొహం మీద పడిపోతూ ఉంటుంది, సైడ్స్ పెరిగిపోతూ ఉంటాయి, సైడ్స్ మేనేజ్ చేసుకోవాలి, మన ఫేస్ షేప్ దెబ్బతింటుంది. సో ఈ ప్రాసెస్ అప్పుడు మీరు కానీ పేషెన్స్గా లేకపోతే మీరు వెళ్ళి ఈవెన్చువల్లీ హెయిర్ కట్కి వెళ్ళిపోతారనమాట. దానివల్ల
మీ గోల్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ మీరు ఒక 2-3 months వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా మిడ్ ప్రాసెస్ అప్పుడు గివప్ చేసేసేవాడిని. రీసెంట్గా నేను గివప్ చేయలేదు కాబట్టి ఇప్పటికి ఇదో నాకు లెంత్ లిప్స్ దాకా వచ్చింది. గివప్ చేస్తుంటే మాత్రం నాకు తెలిసి ఒక 3-4 సార్లు వెళ్ళిపోయాను అనమాట సలూన్కి. సో గైస్ జస్ట్ డోంట్ గెట్ ఇట్. నాకు తెలిసి స్టెప్ వినడానికి ట్రిక్ వినడానికి చాలా ఈజీగా ఉండొచ్చేమో కానీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టు నాట్ కట్ యువర్ హెయిర్. గైస్ ట్రిక్ నెంబర్ 4, ఇది మీకు అందరికీ తెలిసిందే, డోంట్ షాంపూ డైలీ. మీకు తెలుసు, మీకు నాకు తెలుసు షాంపూ చేసుకుంటే మనం ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతామో అని చెప్పి. బట్ ప్రతిరోజు మీరు జిమ్కి వెళ్ళో లేకపోతే బయట నుంచి వచ్చో మీ స్కాల్ప్లో మంచిగా ఆయిల్ కానీ స్వెట్ కానీ వచ్చేస్తే మనందరం ఫస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళి తలస్నానం చేస్తాం అనమాట. దానివల్ల చెప్తున్నా, ఒక సైంటిఫిక్ రీజన్ మీకు ఇవ్వాలంటే లిపిడ్స్ కానీ అందులో ఉండే ఆయిల్ కానీ నేచురల్ ఆయిల్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోద్ది అనమాట ఈ షాంపూ వల్ల. మీరు ఎంత మంచి షాంపూ వాడండి గైస్, మీరు ప్రతిరోజు షాంపూ చేస్తే మీ స్కాల్ప్ అనేది డ్రై అయిపోద్ది అండ్ దానివల్ల మీకు స్కాల్ప్ యొక్క హెల్దీనెస్ పోతుంది. స్కాల్ప్ యొక్క హెల్దీనెస్ పోతే జుట్టు పెరిగే స్కోప్ తగ్గిపోద్ది. సో దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ దిస్. సో మీరు ప్రతిరోజు స్నానం చేస్తే మీ నేచురల్ ఆయిల్స్ అని ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో దానివల్ల మీకు హెయిర్ గ్రో అంత ఫాస్ట్గా అవ్వదు. సో డోంట్ షాంపూ దట్ ఆఫ్టెన్, జస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. నేను ఎంత చెమటలో తడిసిపోతున్నా సరే 3 daysకి ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తాను. సో మీరు కూడా అదే ఫాలో అయిపోండి. గైస్ ట్రిక్ నెంబర్ 5, టు హ్యావ్ దట్ లాంగ్ అండ్ నరిష్డ్ హెయిర్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ హీట్ టు యువర్ హెయిర్. హీట్ కూడా మన స్కాల్ప్ని ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది. మీరు వెళ్ళి ఒక మంచి ఎండలు నించుంటే ఒక అరగంట దాకా నించుంటే మీకు అనిపించదు స్కాల్ప్ చాలా డ్రైగా చాలా హీట్గా అయిపోయినట్టు. సో అక్కడ మీ స్కాల్ప్ డ్యామేజ్ అవుతున్నట్టే లెక్క. సో మీరు కానీ అలా వెళ్ళి హీట్ ఇస్తే మాత్రం మీ హెయిర్కి హెయిర్ గ్రోత్ కాదు కదా, ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది. సో చాలా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట హీట్ వల్ల. సో ఎక్కువ హీట్ మీరు ఇవ్వకూడదు మీ స్కాల్ప్కి అండ్ ఆల్సో ఎక్కువ స్వెట్ని కూడా ఇవ్వకూడదు. స్వెట్ కూడా మీ హెయిర్కి అస్సలు మంచిది కాదు, ఇంకా ఫ్రిజీ చేసేస్తుంది, ఇంకా రఫ్గా చేసేస్తుంది మీ హెయిర్ని. సో స్వెట్ అవ్వకుండా మీ హెయిర్ని కాపాడుకోండి. క్యాప్స్ ఎక్కువ పెట్టుకోకండి జిమ్స్లోని. అండ్ మీరు ఎవరికైనా సరే హెయిర్ డ్రైయింగ్ ఇలాంటివన్నీ చేసుకునే అలవాట్లు ఉంటే కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే నేను కూడా అలాంటివి చేసుకునేవాడిని. దానివల్ల నా గ్రోత్ని నేనే ఇంకా మినిమైజ్ చేసుకునేవాడిని. లేకపోతే ఇంకా ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతుంది నా హెయిర్ అన్నది. ఒక 1 or 2 inches ఎక్కువ పెరుగుతునేమో. బట్ నేను వీడియోస్ కోసం ప్రతిసారి బ్లో డ్రైయింగ్ చేయడం, హీట్ ఎక్కువ ఇవ్వడం వల్ల నా గ్రోత్ కొంచెం తగ్గింది. బట్ మీరు కూడా అలాంటి అలవాటు చేసుకుంటే మాత్రం వెంటనే ఆపేసుకోండి, సో దట్ మీకు హెయిర్ గ్రోత్ వెంటనే ఫాస్ట్గా అవుతుంది. గైస్ లాస్ట్ బట్ నాట్ ది 6th ట్రిక్, వెల్ ఇది ట్రిక్ కాదు, ఇది ఒక రెమెడీ, హోమ్ రెమెడీ, వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ యట్ వెరీ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ అనమాట. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏంటంటే మీరు ఒక బౌల్ తీసుకొని ఒక హోల్ ఎగ్, చెప్పాలంటే చాలా మంది వైట్ ఒకటే వేసుకుంటారు, హోల్ ఎగ్ వేసుకోండి గైస్, ఎందుకంటే అందులో బయోటిన్ అనే విటమిన్ ఉంటుంది. సో హోల్ ఎగ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేసేయండి. 2 tablespoons ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి, అంతే. కంప్లీట్లీ బాగా మిక్స్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. 15 minutes దాకా ఉంచండి. అండ్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్, డాండ్రఫ్ కానీ స్కాల్ప్ మంచి డ్రైగా అవ్వడం కానీ ఇలాంటివన్నీ పోతాయి అనమాట. అండ్ మీకు ఇంకా మంచి లషియస్ నరిష్మెంట్ అండ్ వెల్ గ్రోన్ హెయిర్ వచ్చేస్తుంది మీకు. సో డెఫినెట్లీ ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి గైస్. నేను కూడా ఈ రెమెడీ వీక్లీ ఒకసారైనా వేసుకుంటాను హెయిర్ మాస్క్, ఎందుకంటే మన స్కిన్ ఎంత ఇంపార్టెంటో మనకి మన హెయిర్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ మనం ఓల్డ్ అయ్యే కొద్ది స్కిన్ ఫేడ్ అయిపోద్దేమో కానీ మన హెయిర్ మాత్రం అలాగే ఉంటుంది గైస్, గ్రే వచ్చేమో కానీ ఆ క్వాలిటీ అలాగే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రెమెడీ అప్పుడప్పుడు మీరు ఫాలో అవ్వండి. సో గైస్ దీస్ ఆర్ ద 6 tricks in order to grow your hair much faster than any other human out there. గైస్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా అనిపించిన, ఏదైనా ఈరోజు వీడియో చూసి నేర్చుకున్నా, వై డోంట్ యు లైక్ దిస్ వీడియో, వెంటనే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈరోజు వీడియో లైక్స్ టార్గెట్ వచ్చేసి 8K లైక్స్ ఇస్తున్నాను. వెంటనే మనం ఇలాంటి హెయిర్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మంచిగా చేద్దాం మనం కానీ టార్గెట్ రీచ్ అయితే. అండ్ మనం 300K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాం. సో మీకు TFE4U అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ చెప్పాను కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఎవరైనా సరే మీరు మన ఛానల్లో ఏదైనా నచ్చిన వీడియోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేస్తే, మీ ఊరికి వచ్చి మీరు కానీ సెలెక్ట్ అయితే మీ ఊరికి వచ్చి మీకు ఒక సబ్స్క్రైబర్ మేక్ ఓవరో లేకపోతే హెయిర్ కట్టో లేకపోతే గ్రూమింగ్ సెషనో ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతాను అనమాట. ఒక రోజు అంతా మీతో గడిపేస్తాను. సో దట్ ఈస్ మై డీల్, దట్ ఈస్ మై గిఫ్ట్ ఫర్ 300K for you. సో వెంటనే కిందన హ్యాష్ ట్యాగ్స్తో నింపేయండి అండ్ నాకు వాట్సాప్లో DM చేయండి ఆల్ దో స్క్రీన్ షాట్స్. అండ్ మేక్ షూర్ యూ చెక్ అవుట్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ టాకింగ్ అబౌట్ అవుట్ఫిట్స్, మీకు మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా, మంచి కలర్ కాంబినేషన్స్ మీద ఐడియా రావాలన్నా, కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, అక్కడ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను అనమాట. సో మేక్ షూర్ యూ ఫాలో మీ అవుట్ దర్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ BVS Ganesh. Link will be in the description. And don't you forget to subscribe to the Fashion Verge for awesome content like this. ఇలాంటి కంటెంట్ మన మెన్స్ ఫ్యాషన్లో, గ్రూమింగ్, లైఫ్ స్టైల్లో కూడా పెడుతూ ఉంటాను అనమాట. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ I will see you guys in the next one.